మీనాక్షికి చూపొచ్చేలా చేయాలన్న నీ ఆశ 2 రోజుల్లోనే నెరవేరే అవకాశం ఉంది. ఈ గుడ్ న్యూస్ నీకు చెప్పాలనే కాల్ చేశాను. మీనాక్షి కూడా ఈ విషయం చెప్పు, హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఉంటాను బేబీ. గుండెలు పగిలే బ్యాడ్ న్యూస్ చెప్పి గుడ్ న్యూస్ అంటాడేంటి? మీనాక్షి కళ్ళకి వెలుగు కనిపిస్తే నా బ్రతుకు, కార్తీక్ బ్రతుకు చీకట్లోకి వెళ్ళిపోతుంది. హలో, చెప్పు. కార్తీక్, పెద్ద ప్రమాదం. నువ్వు డ్రైవ్ చేసే కార్ కన్నా స్పీడ్గా మన వైపుకి దూసుకొని వస్తుంది. బ్రేకులు వేయకపోతే మనకి యాక్సిడెంట్ అవ్వడం ఖాయం. నీ అర్థం కాని మాటలతో నా బుర్రకి గాయం చేయకుండా స్ట్రైట్గా విషయం చెప్పా. ఒక ఫేమస్ ఐ స్పెషలిస్ట్ ని తీసుకురావడానికి మా డాడీ ముంబై వెళ్లారు. రేపు మీనాక్షికి చెకప్ చేయించి అవకాశం ఉంటే ఎల్లుండి ఆపరేషన్ చేయిస్తారట. ఈలోగానే ప్లాన్ బి అమలు చేసి ఎలాగైనా మీనాక్షిని పెళ్లి చేసుకోకపోతే ఊసలు లెక్క పెట్టాల్సి వస్తుంది. ఒక్కసారి ఇంకేదైనా మార్గం ఉందేమో ఆలోచించు కార్తిక్. మీనాక్షిని పెళ్లి చేసుకుంటాననడం కరెక్ట్ కాదేమో అనిపిస్తోంది. మేడం, మనం ఉన్న పరిస్థితుల్లో కేసు లేకుండా బయటపడాలి అంటే మీనాక్షిని పెళ్లి చేసుకోవడం తప్ప వేరే దారి లేదు. తన మెళ్ళో పడే తాళి మాత్రమే నాకు, తర్వాత నీకు రక్షణ కవచం అవుతుంది. సరే కార్తిక్, మనకి పెద్దగా టైం లేదు కాబట్టి సాయంత్రంలోగానే ఏదో ఒకటి చెయ్యాలి. నువ్వు మాత్రం నాకు ఫోన్లో అందుబాటులో ఉండు. సిచ్యువేషన్ అప్డేట్ చేస్తూ ఉంటాను. బాయ్, ఉంటాను. డ్రైవర్ని కాబట్టి ఏ కార్ స్టీరింగ్ అయినా పట్టుకోవడానికి సిద్ధంగా ఉండాలి. లైఫ్లో ఎదగాలంటే ఏదో పనైనా చేసే ధైర్యం ఉండాలి. నువ్వు ఎలా చేస్తే నాకెందుకే, నేను బాగుండడమే నాకు ముఖ్యం. మీరు వచ్చేయండి అర్జున్, మీనాక్షిని రెడీ చేయిస్తాను. ఎనీవే, మీనాక్షిని పెళ్లి చేసుకోవడానికి మీ పేరెంట్స్ని ఒప్పించినందుకు థ్యాంక్స్ రా. నేను మీ సిస్టర్ని ప్రేమించానని తెలిసి కూడా నాకు సపోర్ట్ చేసి మా పెళ్లి చేస్తున్నందుకు నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలరా. సరేరా, మేము బయలుదేరుతున్నాం. ఉంటాను మరి. ఓకే. అమ్మా మీనాక్షి, ఒకసారి ఇటు రామ్మా. అనయ్య, మహేశ్వరి, ఒకసారి ఇటు రండి. రండి, తొందరగా రండి. ఏమేంద్ర గణేష్? జాగ్రత్తమ్మా. మీనాక్షిని చూసుకోవడానికి నా ఫ్రెండ్ అర్జున్ తన తల్లిదండ్రులతో ఇప్పుడు వస్తున్నాడు. మహేశ్వరి, మీనాక్షిని లోపలికి తీసుకెళ్లి త్వరగా రెడీ చేయి. వాళ్ళు ఆల్రెడీ బయలుదేరారు. అర్జున్ నా ఫ్రెండ్ కాబట్టి పెద్దగా ఫార్మాలిటీస్ ఏం అవసరం లేదు. అనవసరమైన ఖర్చులు అస్సలుతో. సంబంధం తెచ్చే ముందు ఆలోచించడం తెలీదా? ఇలాంటి అమ్మాయిని నా కొడుకు కట్టబెట్టడానికి నీకు బుద్ధి లేదు? చూపుతో పాటు క్యారెక్టర్ కూడా పోగొట్టుకున్న నీ చెల్లెలకు లేని సిగ్గు నాకెందుకయ్యా? ఇలా అంటున్నానని తప్పుగా అనుకోవద్దు చిన్నయ్య. వాళ్ళని రావద్దని చెప్పు. నేనిప్పట్లో పెళ్లి చేసుకోను. అదేంటి మీనాక్షి, మంచి సంబంధం వద్దనుకోవడం ఎందుకు? వచ్చిన వాళ్ళు నాకు చూపు లేదని హేళన చేస్తే తట్టుకోగలనేమో కానీ మళ్ళీ నా వ్యక్తిత్వం మీద మచ్చ వేస్తే
భరించలేను చిన్నదినా. నేనంటే వాళ్ళ గురించి నీకు తెలియదు కాబట్టి కళ్ళతో చూసిందే నిజం అనుకుని నీ గురించి తప్పుగా మాట్లాడారు. అర్జున్కి నువ్వేంటో తెలుసు. పైగా నువ్వంటే వాడికి చాలా ఇష్టం కూడా. నీకు చూపులేని విషయం కూడా పెద్దవాళ్లకు చెప్పి వాళ్ళను ఒప్పించి నిన్ను చూడటానికి వాళ్ళని తీసుకుని వస్తున్నాడు. పెళ్లి చూపులు జస్ట్ ఫార్మాలిటీస్ మాత్రమే. వాడు నిన్ను చాలా బాగా చూసుకుంటాడు మీనాక్షి, కాదనుకో. దయచేసి పెళ్లి విషయంలో నన్ను ఇబ్బంది పెట్టకు చిన్నన్నయ్య. నా మనసు కొంచెం కుదుట పడే వరకు ఏ సంబంధాలు నాకు తీసుకురాకండి. అది కాదు మీనాక్షి. రేయ్, శల్యముకి ఇష్టం లేదంటే బలంత పెడతావేంట్రా? కష్టమైన బలవంతాన్ని బుర్రకించుకోవడానికి ఇదని చదువా? పెళ్లిపీటలెక్కి జీవితాంతం భర్తతో కలిసి మెలిసి ఉండాల్సిన కాపురం. శల్యముని ఇబ్బంది పెట్టకుండా ఇడిసేయి. ఏదో మీనాక్షి మీద నీకొక్కడికే బాధ్యత ఉన్నట్టు మాట్లాడుతున్నావేంటనయ్యా? నేను మాత్రం అన్నయ్యను కాదా? చెల్లెల మీద నాకు ప్రేమ లేదా? తను బాధపడే సంబంధం నేనెందుకు తీసుకొస్తాను? అర్జున్తో పెళ్లి జరిగితే మీనాక్షి భవిష్యత్తు బాగుంటుంది కాబట్టి చేసుకోమంటున్నాను. బాధ్యత అంటే అన్నాన్ని పెత్తనాన్ని చెల్లి మీద రుద్దటం కాదురా, తనకు నచ్చినట్టు ఉండటం. అంటే నువ్వొక్కడవే మీనాక్షికి నచ్చినట్టుంటున్నావా? చెల్లెలికి సంబంధం తీసుకొచ్చినంత మాత్రాన అన్నగా అధికారం చేస్తున్నట్టా? నీకు చెల్లి మీద అభిమానం ఉన్నట్టు నాకేమో లేనట్టా? అభిమానం వేరు, మన అభిప్రాయాలు తన మీద బలవంతంగా వేయటం వేరు. అంతేలే అన్నయ్య. చిన్నప్పటి నుండి ఏ రోజు మీనాక్షి నా మాటకు విలువిచ్చింది గనక నీ మాటే విందే, నువ్వు చెప్పినట్టే చేసింది. కనీసం ఇప్పుడైనా మీనాక్షికి పెళ్లి చేసి ఒక మంచి దారి చూపించాలని ఆశపడి నీ సంబంధం మాట్లాడాను. ఇది కూడా వద్దంటున్నారు. మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. అర్థం లేకుండా మాట్లాడతావేంట్రా? ఎంతసేపు నీ పంతమే గానీ పరిస్థితి అర్థం చేసుకోవా? మీకు దండం పెడతాను, కాస్త ఆపుతారా? చిన్నన్నయ్య, నీ మనసు ఏదో చిన్న బుచ్చాలని ఈ పెళ్లి వద్దనట్లేదు. మళ్ళీ ఎక్కడ అవమానాలు ఎదురవుతాయో అని భయంతో వద్దంటున్నాను. నాకు నువ్వు పెద్దన్నయ్య రెండు కళ్ళు. చనువు పెద్దన్నయ్య దగ్గర ఎక్కువ ఉందేమో కానీ ప్రేమ మాత్రం ఇద్దరి మీద సమానంగానే ఉంది. నువ్వు చెప్పినట్టే ఈ పెళ్లి చేసుకుంటానన్నయ్య. ఇష్టం లేకుండా అదేం లేదు పెద్దన్నయ్య, మనస్ఫూర్తిగానే ఒప్పుకుంటున్నాను. ఓట్లు వేయమని పొలిటీషియన్స్ జనం వెంట పడ్డట్టు ఈ టెన్షన్స్ అన్నీ ఒకదాని తర్వాత మరొకటి నా వెంట పడుతున్నాయంట్రా దేవుడా. ఈ సంబంధం చెడగొట్టడం ఎలా? అర్జున్ మీకు చెప్పేసినాడో లేదో, మా చెల్లికి సూపు సమస్య ఏదో ఉందంటగా చెప్పాడు. లోపం ఉందని చూస్తే తెలుస్తుంది, గుణం మంచిదని ఆ అమ్మాయి కూర్చున్న విధానం చూస్తేనే తెలుస్తుంది. చూపులో దోషం ఉందని మంచి పిల్లని కోడలుగా చేసుకోకుండా ఎలా ఉంటాం?
క్యాబ్ డబ్బులు ఎక్కువ పెట్టాలా? ఏమే తొందరరా, ఇక్కడే ఉంటే వీడికి డబ్బు ఇవ్వాల్సి వస్తుంది. మనం వెళ్ళిపోతే ఊరుకుంటాడా ఏంటి? లోపల ఎవడో ఒకటి ఇస్తాడులే, నువ్వు రావే, నువ్వు లోపల రా. మనీ కోసం నేను లోపలికి రాను. మీ ఇంటి మనిషిని పెళ్లి చేసుకోవడానికి మీ కుటుంబంలోకి వస్తాను. అక్క, ఈ అబ్బాయి పెళ్లి కొడుకు. ఈ అబ్బాయి నాకు తెలియకపోవడం ఏంటి? ఈ అబ్బాయి ఒకసారి ఇంటికి వచ్చేసి గుమ్మం ముందు నిలబడితే ఈవిడే నాకు మడత కథ ఇచ్చింది. మడత కాజా ఇవ్వడం ఏంటి? చెయ్యి మడతెట్టి అక్క, ఆ విషయాలన్నీ ఇప్పుడెందుకు? మరి మిగతా విషయాలు మాట్లాడేసుకుంటే ఒక పని అయిపోద్ది. కట్నం పెట్టాలా, ఎంత ఇయ్యాలా, బంగారం పెట్టాలా ఏంటో చెప్తే మేము మీకు తూగుతాం లేదు చూసుకోవాలి కదా. నాకేమీ కట్టమేమి ఇవ్వద్దు, కానీ 50 కేజీల బంగారం ఇవ్వండి చాలు. యాభై వేలు కట్నం అడిగితేనే తూకం రాళ్ళతో సహా తాకటెట్టినా తూగలేని మనుషులం మేము. 50 కేజీలు బంగారం ఎట్ట అయ్యగలం? అబద్ధాలు అడకండి. 50 కేజీల బంగారాన్ని దగ్గర పెట్టుకుని ఇవ్వలేమని చెప్తే నమ్మేస్తామనుకున్నారా? 50 కేజీలు బియ్యం బస్తా తప్ప 50 కేజీల బంగారం మా దగ్గర ఎక్కడుంది? రే అర్జున్, ఏంట్రా ఇది? మీనాక్షిని పెళ్లి చేసుకుంటానంటే నీకేమీ ఇవ్వనని ముందే చెప్పాను కదా. నువ్వు కూడా అలాంటావేంట్రా? నీ చెల్లెలు మీనాక్షి 50 కేజీలు ఉండదా? తను బంగారం కాదా? తనని మాత్రం మా ఇంటి కోడలుగా పంపిస్తే అంతే చాలు, ఇంకేం వద్దు అంటున్నాను. అయితే తాంబూలం మార్చేసుకుంటే ఓ పని అయిపోద్దు కదేటి? మహేశ్వరి, ఆ ఏర్పాట్లు చూడు. ఒక్క నిమిషం. మీనాక్షిని చేసుకునేవాడు ఎంత మన గణేష్ ఫ్రెండ్ అయినా ఇంత చులకన చేయడం మంచిది కాదు. మనమే సులకం చేసిన రోషిని. ఎందుకు చేయాలండి? చూపులో దోషం ఉందని మీరు చెప్పేసి కట్న కానుకలు వద్దని వాళ్ళు అనేస్తే సరిపోతుందా? మీనాక్షికి సంబంధించిన పూర్తి విషయాలు వాళ్ళు తెలుసుకోవాల్సిన అవసరం లేదా? అంటే ఇంతకు ముందే ఈ అమ్మాయికి ప్రేమ దోమ లాంటివి ఏమైనా? చచ్చా, మా మీనాక్షి బంగారం అని మీ అబ్బాయే అన్నాడు కదా.
మా మీనాక్షి ముందు ఆ కోహినూర్ వజ్రం కూడా సరితూగదు. బాధ్యతలు, అనురాగాలు పూర్తిగా తెలిసిన మచ్చలేని చందమామ మా మీనాక్షి. మరి ఇంకేంటి రోషిని, మనం వెళ్ళిన సూప్ చూసింది. నేను ఇంట్లో అడుగు పెట్టగానే మీనాక్షి నన్ను అమ్మలా మసులుకోమంది. రేపు పెళ్ళయ్యాక వీళ్ళైనా మీనాక్షిని ఒక్క మాటన్నా నేను భరించలేను. ఈ అమ్మాయిలో ఇంకేదైనా లోపం ఉందన్న సందేహం బయటపడకపోయినా ఈ అమ్మాయిలో ఇంకేదైనా లోపం ఉందన్న సందేహం వీళ్ళకి కలగకుండా ఉండదు. అందుకే మీనాక్షి చేత వీళ్ళకి మంచినీళ్ళు ఇప్పిస్తే కాళ్ళు చేతులు చక్కగా ఉన్నాయని తెలుస్తుంది. అతిథి మర్యాదలు చేసినట్టు కూడా ఉంటుంది. తర్వాత తాంబూలాలు మార్చుకుందాం. సరే కానీ సరేనండి. ఈ అమ్మాయికి అస్సలు కళ్ళు కనపడవా? అదేంటండి, ఈ విషయం మీకు ముందే తెలుసని చెప్పారు కదా, మరి ఇప్పుడేంటి ఇలా అడుగుతున్నారు? ఏంటయ్యా తెలిసేది? మస్కగా కనపడుతుంది, ఆపరేషన్ చేస్తే పూర్తిగా కనపడుతుందని చెప్పి తీసుకొచ్చాడు నా కొడుకు. చూపు అస్సలు కనపడదన్న విషయం మాకు తెలీదు. రే అర్జున్, అన్నిటికీ ఒప్పుకున్నారని తీసుకొచ్చి ఇదేం పద్ధతిరా? అమ్మా, అనవసరంగా గొడవ చేయకు. ఆపరేషన్ చేస్తే నిజంగానే మీనాక్షి కళ్ళొస్తాయి. నోరు మూసుకోరా. నిన్ను వెర్రివాణ్ణి చేసి ఈ చూపులేని దాన్ని కట్టబెడదామని చూస్తుంటే బుద్ధి లేదు. మీకు ఇష్టం లేదా పోండి, కానీ ఊరికి నా సెల్లిని సూప్ లేదంటే ఊరుకోను. ఊరుకోకపోతే ఏం చేస్తావయ్యా? స్నేహం పేరుతో నా కొడుకుని మోసం చేసి ఈ చూపులేని దాన్ని అంటగట్టి నా కొడుకు జీవితాన్ని నాశనం చేద్దామని చూస్తున్నారా? ఈ చూపులేని దానికి నాతో సేవలు చేయించుకుని నా ఇంట్లోనే నన్ను పని మనిషిని చేద్దాం అనుకుంటున్నారా? ఇంకా చూస్తున్నావేంట్రా? పదండి. అది కాదమ్మా, నేను చెప్పేది ఒకసారి విను. ఏంట్రా నువ్వు చెప్పేది? ఇంకా చూస్తారేంటండి? పదండి. సారీ రా, మా వాళ్ళు ఇలా ప్రవర్తిస్తారు అనుకోలేదు. మీరే మనసులో పెట్టుకోకండి. ఏదో విధంగా నచ్చ చెప్పి వాళ్ళని మళ్ళీ తీసుకొస్తాను. నువ్వు ఫ్రెండువు కాకపోయింటే ఇక్కడ నిన్ను చంపేసేవాడిని. ముందు పోరా బయటికి.
ప్లాన్ బి అమలు చేయి కార్తిక్. చేస్తా.